హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ద్వారకా నగరం ఎలా మునిగిపోయిందో చెప్పబోతున్నాను. అలాగే 2027లో ఒక రేరెస్ట్ సోలార్ ఎక్లిప్స్ అయితే రాబోతుంది. దానికోసం అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అందుకని ఈ వీడియో దాకా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఒక టైప్ ఆఫ్ ఫంగస్ అయితే ఉంది. ఇది ప్లాస్టిక్ ని అయితే తినేస్తుందంట. రీసెంట్ గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో సైంటిస్టులు అయితే దీన్ని కనుక్కున్నారు. ఈ ఫంగస్ యొక్క పేరు టెస్టలోటియోప్సిస్ మైక్రోస్పోరా. ఈ ఫంగస్ కి మెయిన్ గా కావాల్సింది సన్లైట్ తో పాటు ప్లాస్టిక్ అయితే ఉంటే సరిపోతుంది. నార్మల్ గా ఒక ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వడానికి సుమారు 5000 ఇయర్స్ పడుతుంది. అదే ఈ ఫంగస్ అయితే కేవలం 500 ఇయర్స్ లో డిగ్రేడ్ చేస్తుంది. ఈ ఫంగస్ ఆ ప్లాస్టిక్ ని అయితే తిని H2O అంటే వాటర్ ని అయితే వేస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుందంట. ఆగస్ట్ 2, 2027లో ఒక రేరెస్ట్ సోలార్ ఎక్లిప్స్ అయితే రాబోతుంది. ఇది ఎంత రేర్ అంటే మళ్ళీ ఒక 100 ఇయర్స్ దాకా రాదంట. ఈ సోలార్ ఎక్లిప్స్ వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ అయితే 6 మినిట్స్ పాటు డార్క్ గా చేస్తుంది. అలానే ఇది మన ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ లో అయితే కనిపిస్తుంది. వీళ్ళు చాలా మందికి తెలిసి ఉంటుంది, ద్వారకా నగరాన్ని పరిపాలించింది శ్రీకృష్ణుడని. అయితే మీకు తెలుసా, ద్వారకా నగరం సముద్రంలో ఎప్పుడు మునిగిపోయిందో? పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణుడి మరణం తర్వాత, అంటే ఇప్పటి నుంచి సుమారు 3500 ఇయర్స్ నుంచి 5000 ఇయర్స్ ఎగో గాంధారి పెట్టిన శాపం వల్ల ఈ ద్వారకా నగరం సముద్రంలో అయితే మునిగిపోయింది. అదే సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పటి నుంచి 3500 ఇయర్స్ ఎగో ఒక సునామీ అయితే వచ్చిందంట. ఆ సునామీలో ఈ ద్వారకా నగరం అయితే మునిగిపోయింది అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.